ఈరోజు మన ధ్యాన అంశము ఒంటరితనము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని ఆదాముకు ఇచ్చినట్లుగా మనం ఆదికాండంలో చూస్తాం. ఆదాముకి దేవుడు ప్రతిరోజు మాట్లాడే అనుభవం ఉంది. అనేకమైన జీవరాశుల్ని కూడా తయారు చేశారు దేవుడు. వాటన్నిటితో కూడా రోజు మాట్లాడుతూ ఉండేవాడు ఆదాము. వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు ఆదాము. వాటన్నిటితో సంతోషిస్తూ ఉండేవాడు ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఎక్కడో ఏదో వెళితే ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని నారిని తయారు చేసి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే మానవుడు సంఘజీవి, మనుషుల మధ్యలోనే జీవించగలుగుతాడు. మనుషుల సహాయం ఒక మనుషుడికి కావాలి. నరులతో సహాయము లేకపోతే అదొక భయంకరమైనటువంటి ఒక పనిష్మెంట్లోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఎవరైనా గజ దొంగలు ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళని ఇక పనిష్మెంట్స్లో అతిపెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కడో మనుష్యులు లేని ప్రాంతానికి, అదే అండమాన్ జైలు అంటూ ఉంటారు ఇదివరకు దినాలలో, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ ప్రాంతానికి చాలా కాలం చెరలోనికి ఒక్కరినే పంపించేయడం, మనుషులు లేని అంటే శూన్యంగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఒంటరిగా అటువంటి వాళ్ళని పెట్టి పనిష్ చేయడం అనేది ఒక పనిష్మెంట్స్లో ఒక భాగం. అంటే నరుడు అలా ఒంటరిగా ఉండడం అనేది పనిష్మెంట్ అన్నమాట. అలాంటి ఒంటరితనంతో ఈ రోజుల్లో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అది పనిష్మెంట్ కాదు, వాళ్ళ జీవితంలో అనేక సందర్భాలలో ఒంటరితనంలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పరిస్థితుల ప్రభావము వల్ల. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు చాలా దూరదేశాలకి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం ద్వారా ఈ దేశంలో వాళ్ళు మిగిలిపోయి, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయింది అనుకోండి, తండ్రి ఒంటరివాడైపోతున్నాడు. ఇంకా వాళ్ళకున్న ఒక్క పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇక్కడ లేరు, అబ్రాడ్లో ఉన్నారు. ఇక్కడ తండ్రి ఒక్కడే ఉంటాడు, మీకు డబ్బులు పంపిస్తాం కదా అంటూ ఉంటారు. పని వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా లోకానుసారమైనటువంటి వారైతే కాసేపు ఎంటర్టైన్మెంట్స్ అనో ఇదనో అదనో ఓపుకున్నంతసేపు బయట తిరుగుతారు. తరువాత ఇంట్లో ఒంటరిగా ఉండడం అనేది ఒక నరకప్రాయమైనటువంటి జీవితం. కొందరైతే భర్త చనిపోయిన తర్వాత భార్యలు ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. అంటే అందరూ ఉంటారు, ఇంట్లో అందరూ ఉంటారు, అత్తగారు ఉంటారు, ఇంకా ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. కానీ నా అనేవాళ్ళు లేనటువంటి ఒంటరితనం. బిడ్డలు కూడా ఉంటారు, వారి పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ చదువుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు. కొంతసేపు కూర్చుని వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడితే బాగుండు అని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళెవరు పిల్లలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి ఒంటరితనం. కొంతమంది తల్లిదండ్రులు అంటే ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, దూర ప్రాంతాల్లో ఉండడం, పిల్లలు ఒంటరితనం అనుభవిస్తూ పాడైపోతారు. పిల్లలైతే ఖచ్చితంగా టీవీలకి, సెల్ ఫోన్స్కి, ఫేస్బుక్లకి వీటికి లోబడిపోయి పాడైపోయి, ఇక పాడైనంత పాడైపోవడంలో పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయి తరువాత ఆవరించేది ఒంటరితనం. ఇంక ఒంటరితనం గురించి చెప్పాలి అని అనుకుంటే అది చాలా భయంకరమైనది, మానసికమైన కృంగుదల. దాని ద్వారా అనేకమైన రోగాలు పాలైపోయిన వాళ్ళు చాలామంది. అన్నిటికంటే భయంకరం వృద్ధాప్యం. రిటైర్ అయిపోయి అందరూ కూడా సెటిల్ అయిపోయిన తర్వాత మరి ఇంకా బయటికి కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో అలా ఒంటరిగా ఒక గదిలో ఉన్నప్పుడు వారికి కావలసిన ఆహారాన్ని సప్లై చేస్తారు, కానీ వారితో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రేమగా పలకరించే పలకరింపులు ఉండవు. అబ్బా మాట్లాడితే విసుక్కుంటారు. ఎందుకంటే ఆ ముసలి వాళ్ళు మాట్లాడిందే మాట్లాడతారు, చెప్పిందే చెప్తారు, వాళ్ళకి సరిగ్గా కనిపించదు, వినిపించదు. ఎవరు మాట్లాడతారు అనుకుని అనేక మంది విసుక్కుంటారు. అవసరమైన అన్నీ చూస్తున్నాం కదా, ఇంకేం కావాలి అని అడుగుతూ ఉంటారు. కానీ ఎందరో తల్లి తండ్రులు ఇలా వృద్ధాప్యంలోనికి ఒంటరిగా గదిలో చిక్కుకుపోయి ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆర్తనాదాలు వినబడుతూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళ పిల్లల్ని చిన్నచూపు చూస్తారని ఎవరికి చెప్పుకోలేరు. కానీ మానసికమైన వేదన. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎవరిని కూడా అనాథలుగా విడవను అంటాడండి ఆయన. హల్లెలూయా. మన ప్రభు చెప్తున్న ఒకే మాట, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఎందుకంటే ఒంటరితనం ఎలాంటిదో నాకు బాగా తెలుసు అంటాడు ప్రభు. ఆయన ఒంటరితనం గుండా ప్రయాణం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తండ్రే నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అంటాడు ప్రభువు. ఆయన ఎంత బాధపడితే ఆ మాట అన్నారో చూడండి. మీరందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారే, కానీ నేనైతే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను అని అనుకున్నాను, కానీ తండ్రి నాతో ఉన్నాడు అంటాడు ఆయన. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు.
యేసుక్రీస్తు ప్రభువారికి ఒంటరితనము అంటే ఏంటో బాగా తెలుసు. ఆ ఒంటరితనములో ఎవరు ఆయనకి తోడుగా ఉన్నారో ఇంకా బాగా తెలుసు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఒకవేళ ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే, నేను ఒంటరి వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడరు, నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని ఎవరైనా బాధపడుతూ ఉంటే, మీ ఇంట్లో మీరే అందరూ ఉన్నా సరే ఒంటరితనంతో ఉన్నాను, నా భర్త ఉన్నాడు కానీ పట్టించుకోడు, ఉద్యోగానికి వెళతాడు వస్తాడు, వచ్చి కూడా ఫోన్లు మాట్లాడుకుంటాడు, ఆయన అవసరాలన్నీ తీర్చాలి, తర్వాత మరలా పొద్దున్న వెళ్ళిపోతారు, ఆ ప్రేమగా నాతో మాట్లాడలేదు, ఎంతమంది ఉన్నా నేను ఒంటరిదాన్నే అని అనేక మంది భార్యలు కుమిలిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే పాడైపోతున్న వాళ్ళు ఉన్నారు. పాడైపోయిన వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడట్లేదు, కానీ ఒంటరితనముతో కుమిలిపోతున్న కుమార్తెలతో నేను మాట్లాడుతున్నాను. ఒంటరితనముతో కుమిలిపోతున్న బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. తల్లులతో నేను మాట్లాడుతున్నాను. మనల్ని పంపినవాడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అనాథులుగా విడిచిపెట్టాడు. ఆయన మనకి స్నేహితుడు అని ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే చాలా మధురంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఒక రోగిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వచ్చి, యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం మీరు చూస్తే, పరిసయ్యులు వచ్చి వాడిని ఆ సమాజంలో నుంచి వెలివేస్తారు. వెలివేసి నువ్వు అసలు ఇక్కడికి రాకు, ఇలాంటి సంఘటన జరిగిందని వాడిని వెలివేసినప్పుడు వాడు ఎక్కడికో ఒంటరిగా పోయాడని యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించి వాడు ఎక్కడున్నాడో వెతుక్కుని వాడి దగ్గరికి వెళ్ళాడంట ఆయన. చూడండి ఒకసారి మీరు, మీ దగ్గరికి కూడా వస్తున్నారు ఆయన, కానీ నువ్వు గ్రహించవు కదా. నీకు ఎంతసేపు నీ పిల్లలు కావాలి, ఎంతసేపు ఎవరో వచ్చి నీతో మాట్లాడాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నీకు నీ దేవుడు, నీ స్నేహితుడు, నీ తండ్రి నిన్ను యుగయుగాలు హత్తుకునేవాడు నీ దగ్గరికి వచ్చాడని నువ్వు ఎప్పుడు గమనిస్తావు? నీవు గమనించకుండా నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు కదా. ఒకసారి గమనించి చూడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు ఒక్కసారి ఆయన స్పర్శను రుచి చూడు. ఈరోజు ఒక్కసారి ఆయన స్వరాన్ని గుర్తుపడతావా? ఒక్కసారి ఆయన స్వరాన్ని గుర్తుపడతావా? అని ఈరోజు పావురపు స్వరము వలె ఉంటుంది, జల ప్రవాహ ధారల ధ్వని వలె ఉంటుంది ఆయన యొక్క స్వరము. ప్రియమైన దేవుని బిడ్డ, నేను విన్నాను ఆయన స్వరము యొక్క ఆ మెలోడీ నాకు తెలుసు. నేను స్వయముగా అనుభవించి నేను మీకు చెప్తున్నాను. ఈ కొన్ని సాక్ష్యాలు మీతో ఇలా నేను షేర్ చేసుకోవడం ద్వారా మీరు బలపరచబడతారని నమ్మి నేను ఈ మాటల్ని పంచుకోవడం జరుగుతుంది. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అంతవరకు ఎందుకు, ఒక దావీదు ఉన్నాడు, ఆయనకి అన్నలు ఎంతోమంది అన్నలు ఉన్నారు, తండ్రి తల్లి అందరూ ఉంటే దావీదుని గొర్రెల కాపరిగా అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాబ్ నీకు చాలా అన్నారు ఆయన్ని. అడవిలోనికి పొద్దున్న వెళ్ళిపోతే రాత్రి ఎప్పుడో మందలను మేపుకొని వచ్చి అలసిపోయి నిద్రపోతాడు. మరలా ఉదయాన్నే అందరూ లేవక మునుపే, మంచు కురుస్తూ ఉన్నప్పుడే, ఇంకా ఎండ రాకముందే ఆ మందను తీసుకుని మరలా అడవిలోనికి వెళ్ళిపోవాలి. ఏమండి, పొద్దున్న నుంచి రాత్రి వరకు అడవిలో ఎవరుంటారు? జంతువులు తప్ప మనుషులు ఉంటారా? మరి నరుడు ఒక్కడే ఉండకూడదని దేవుడు చెప్పారు. ఒంటరివాడు యవ్వనస్తుడు ఎవరితో స్నేహం చేశాడో తెలుసా మీకు? తెలుసు కదా, మన అందరికీ దావీదు యొక్క వృత్తాంతం. దేవుడే తనకి స్నేహితుడు. హల్లెలూయా. దేవుడే తనకి శక్తినిచ్చేవాడు. ఒక దినాన సింహం వస్తే దేవుడు ఆయన కలిపి సింహాన్ని చీల్చేశారంతే. హల్లెలూయా. అది దావీదు బలమా? చెప్పండి నాకు. దావీదు దేవుడు కలిసి ఉన్నారు అక్కడ. ఆ ఒంటరితనము, ఒంటరివాడు 1000 మంది అగును అంటాడు దేవుడు. ఆ లేఖన భాగం జ్ఞాపకం చేసుకోండి. ఒంటరి వారితో నేను మాట్లాడుతున్నాను ఈరోజు. దేవుడు దావీదు కలిసి సింహాన్ని చీల్చేశారండి. మరి నీవు నీ పరిస్థితులను జయించలేవా? నీకు ఆరోగ్యం ఇస్తాడా ఆయన? నీతో మాట్లాడతాడా ఆయన? నీవు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, దేవునితో మాట్లాడాలి. అసలు ఒంటరిగా ఉండడం అనేది కొన్ని విషయాలలో దేవుడు కొంత లెసన్స్ నేర్పించాలి అంటే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మోషే, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, కొండ మీదకి వస్తావా అని అడుగుతాడు ఆయన. మరి మన ఇంట్లో అందరూ మాట్లాడుతూ ఉంటే, గందరగోళంగా ఉంటే, బోల్డ్ బాధ్యతలు ఉంటే, అబ్బా అన్నిటికీ నేనేనా? డబ్బులు నన్నే అడుగుతారు, వంట నేనే చేయాలి, నేనే తినిపించాలి, నేనే పిల్లలకి చూడాలి, నేనే కాలేజీకి వెళ్ళాలి, నేనే స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి, నేనే అబ్బా నన్ను కాసేపు ఉంచండి అనేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అబ్బా ఒంటరితనంతో కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటే బాగుండని. వాళ్ళకి అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి కొండ మీదకి వస్తావా అని అడిగారు మోషేతో. అప్పుడు మోషే దేవునితో మాట్లాడడానికి కొండ దగ్గరికి వెళ్ళాడు. ఎలాగనో నీవు ఒంటరిగా ఉన్నావు అని అంటే దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీ జీవిత భాగస్వామి త్వరగా వెళ్ళిపోయారు. నీతో ఆయన స్నేహం చేస్తూ ఇక్కడ జరిగించాల్సిన పనుల గురించి నీతో మాట్లాడతాడు ఆయన, నీతో ముచ్చటిస్తాడు ఆయన. జరగబోయే సంగతులట వృద్ధులకి దర్శనాల ద్వారా దేవుడు చూపిస్తాడంటండి, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడంట. అప్పుడు మీరు మీ పిల్లల్ని పిలిచి, ఇదిగో దేవుడు ఇలా చేయబోతున్నాడు నాతో చెప్పాడని చెప్పాలట. మీరు ప్రవక్తలు.
కాబట్టి ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకొని దేవునితో సహవాసం చేయాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. ఈ నా మాటలు మీకు ధైర్యం కలగజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోసేపు ఉన్నాడు, ఆయన దగ్గర ఎవరున్నారో చెప్పండి. దావీదుకైతే సాయంత్రం ఇంటికి వెళితే పేరెంట్స్ని చూడొచ్చు, ఎంత ఒంటరితనం అయినా కూడా. ఆ ఒంటరితనంలో ఆయన గొప్ప గాయకుడు అయిపోయాడు, వాయిద్యకారుడు అయిపోయాడు, టాలెంటెడ్ అయిపోయాడు, మల్టీ టాలెంట్స్ వచ్చేసినాయి దావీదుకి. ఒక గొప్ప యుద్ధ వీరుడైపోయాడు, శూరుడైపోయాడు, ధైర్యశాలి, సింహపు గుండె గలవాడు అయిపోయాడు అడవిల్లో తిరిగి. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఆయనకు వచ్చినాయి ఒంటరితనంలో. అయితే యోసేపుకి అయితే సాయంత్రం ఇంటికి వస్తే మమ్మీ డాడీ కనపడరే, అన్నలు కనపడరే. ఎందుకంటే సొంత వారే వెలివేసి ఇతర దేశంలోనికి బానిసగా అమ్మేశారు. అతని పరిస్థితి, ఏ రోజు అన్నలు కనపడరు, ఏ రోజు ఇంటి భోజనం అతను తినడు, ఏ రోజు ఒంటరితనమే, పరదేశమే. ఆయన అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో, ఎంత లోన్లీనెస్ ఆయన అనుభవించాడో ఒకసారి చెప్పండి. దేవుడు విడిచిపెట్టాడా? అనుదినము ఆయనకు తోడుగా ఉన్నాడు. అనుదినము ఆయన దర్శనాలు ఆయనకు తోడుగా ఉన్నాయి. సరికదా, ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉందంటే, ఒక తోడుగా ఒక భార్యని, ఒక బిడ్డని, ఒక అన్నని ఇవ్వలేదు ఆయన, దేశాన్నే తోడుగా ఇచ్చారు. హల్లెలూయా. ఆ దేశము యోసేపు కాలు ఎత్తమంటే రాజు కాలు ఎత్తుతాడట, చెయ్యెత్తమంటే ఎత్తుతాడంట, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటాడంట. ఆయన ఆజ్ఞ లేనిదే దేశంలో ఏ చిన్న చీమ కూడా కదలదంట. అలాంటి గొప్ప జనముగా, గొప్పవాడిగా యోసేపును చేశాడు. ఒంటరితనంలో కాదా ఇవన్నీ నేర్చుకున్నాడు. కాబట్టి ఒంటరివాడు 1000 మంది అగునని ఈరోజు ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారా? బలం తెచ్చుకుంటారా? ధైర్యం తెచ్చుకుంటారా? ఈ నా మాటలు మీ వినికిడిలో ధైర్యం తేవాలని, బలము తేవాలని, దేవుని ఆత్మశక్తి ఈ మాటలు వింటుండగానే మీ జీవితాల్లోనికి రావాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మోషేతో 40 దినాలు ఒంటరిగా మాట్లాడడానికి కొండ మీదకి తీసుకుని వెళ్ళినట్లు ఆ అనుభవం గుండా ఎవరెవరైతే ఈరోజు ఒంటరిగా ఉన్నారో వాళ్ళకి ఆ అనుభవాన్ని దయచేయండి. ఈరోజు మేము గొప్పవాళ్ళమని వాళ్ళు ఎంచాలయ్యా. అందుకే దేవుడు నన్ను ఇలా లోన్లీగా ఉంచాడు, నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన నాతో చెప్పాలనుకుంటున్నాడని వాళ్ళందరూ వారి చెవులు మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. వారి చెవులు నాయనా నీ కొరకు తెరిచి ఉంచుకోవడానికి సహాయం చేయండి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, బలపరచమని, స్థిరపరచమని, వినుచున్న వారందరినీ బహుగా దీవించమని, బహుగా ఆశీర్వదించమని, వారు బలము తెచ్చుకోవడానికి అవసరమైన శక్తి వారి మీదకి ఇప్పుడే దిగివచ్చును గాక. మానసిక ధైర్యము వారి మీదకి దిగివచ్చును గాక. మానసికమైనటువంటి ఆరోగ్యము, దేవా ఆత్మీయమైన ఆరోగ్యము వారి మీదకి దిగివచ్చును గాక. ఆత్మకార్యాలు జరిగించమని, కృప చూపించమని, మాటలు వారి వినికిడిలో ఫలింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.